ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? వాక్యం చదివినారా? దేవుని యొక్క అనుదిన ఆహారంలో భాగంగా ఉదయకాలము సామెతల గ్రంథం 4వ అధ్యాయము 24వ వచనం చదివి ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. మూర్ఖపు మాటలు నోటికి దానివ్వకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు దానివ్వకము. మూర్ఖపు మాటలు అంటే ఏంటి అని ఆలోచన చేసినట్లయితే, దేవుని జ్ఞానానికి, ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఉండే మాటలనే మనము మూర్ఖపు మాటలు అంటాం కదా. దేవుని జ్ఞానము ఒకవేళ నీలో ఉన్నట్లయితే, దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క ఆజ్ఞలు నీ మదిలో ఉన్నట్లయితే, నీ హృదయంలో ఉన్నట్లయితే, నీ నోటి నుంచి వచ్చి ప్రతి మాట ఆశీర్వాదకరంగా ఉంటుంది. కానీ మన చుట్టూ ఉన్నటువంటి బిడ్డల చేత, మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలను, మనతో పాటు నివసిస్తున్నటువంటి బిడ్డలను మనం చూసినట్లయితే, వారు పలుకుతున్న ప్రతి మూర్ఖపు మాట మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటున్నది కదా. మూర్ఖపు మాటలు మాట్లాడే వారు చాలా ఉన్నారు. మోసకరమైన మాటలు, అన్యాయపు మాటలు, అవివేకమైనటువంటి మాటలు, మోసపూరితమైనటువంటి జీవితము వారిలో ఉండి ఉండగా, అలాంటి మూర్ఖపు మాటలు మన నోటి నుంచి రావద్దని తెలియజేయాలి. ఒకవేళ మూర్ఖపు మాటలు నీ నోటి నుంచి వచ్చినట్లయితే, నీవు సాతాను సంబంధిని, దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి విధం. కాబట్టి నీతో యేసయ్య మాట్లాడుతున్నావు. ఈరోజు ఎవరైతే మీరు మాట్లాడుతున్నారో ప్రతి మాటకు దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొంటూ మాట్లాడాలని దేవుడు కోరుతున్నాడు. ఈ ఉదయకాలం ఎన్నో మనం చూసుకున్నాం కదా. ఎవరు సెల్ ఫోన్లో తీసుకున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, మన ప్రక్కవారు కానీ, మనం ఎక్కడన్నా వెళ్ళినా కానీ, ప్రతి ఒక్కరి నోట్లో ఏదో ఒక అబద్ధపు మాట, మూర్ఖపు మాట, అపనిందలు కలిగినటువంటి మాటలు, ఇతరులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి మాటలను, అసభ్యకరమైనటువంటి పదజాలాలు, ఎన్నో సంభాషణలు జరుగుతూ మనం చూస్తూ ఉన్నాం కదా. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ నోటికి మూర్ఖపు మాటలు రానివ్వద్దు అని, నీ నోటికి అన్యాయపు మాటలు రానివ్వద్దు, అవివేకమైనటువంటి మాటలు రానివ్వద్దు. నీ యేసయ్య అబద్ధ సాక్షులుగా ఉండొద్దని చెప్తున్నాను. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా దేవుని సృష్టిని మనం ఏం చేస్తున్నాం అంటే, దేవుని సృష్టిని, ఆయన ఆజ్ఞలను తృణీకరించే మాటలు పలికించేలాగా మనము ఉండొద్దని యేసయ్య మనతో మాట్లాడుతున్నాం. స్వబుద్ధి పైన, సొంత బుద్ధి పైన, సొంత జ్ఞానం పైన, సొంత మాటల పైన మనం ఉండద్దు అని యేసయ్య మనతో మాట్లాడుతున్నాం. మనం బైబిల్లో చూడగలం నెబుకద్నెజరు గురించి. ఎప్పుడైతే బబులోను రాజు నెబుకద్నెజరు దేవుని జ్ఞానాన్ని, దేవుని ఆజ్ఞలను గైకొనక, ఆయన సొంత మాటలు, సొంత బలాన్ని నమ్ముకొని యుద్ధానికి పోతూ, ఆయన ఏ విధంగా దేవునికి వ్యతిరేకంగా జీవించి ఉన్నాడో మనమందరము గుర్తెరిగి ఉన్నాం. యుద్ధంలో ఓడిపోవడం, మతిస్థిమితం కోల్పోతూ, ఎంతగానో ఒక పిచ్చోన్ లెక్క తిరుగుతూ ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక జంతువుని తరిమినట్టు ఆ రాజ్యం నుంచి తరమడం జరిగింది కదా. మరి అదే సొంత జ్ఞానాన్ని, సొంత మాటలను మనం నమ్ముకోకూడదు. దైవిని యొక్క మాటలు, దైవికమైనటువంటి శక్తి మనం పొందుకోవాలి లోకంలో. అదే విధంగా అమధ్య కూడా అదే విధంగా ఓడిపోయి ఆ దేశం నుండి వెలివేయడం జరిగింది. మన మనసు మంచిగా ఉంటే, మనసు నుంచి వచ్చే ప్రతి మాట ఇతరులను ప్రేమించే విధంగా మనం ఉంటాం. దైవిక జ్ఞానాన్ని సంపాదించుకొని, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొని ఈ లోకం నుంచి జీవించాలని దేవునితో నాతో మాట్లాడుతుంది. ఈ ఉదయకాలం మీరు వెళ్తుండగా, ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మీ మాటలు మూర్ఖపు మాటలు రావద్దని యేసయ్యతో మాట్లాడుతుంది. మోసకరమైనటువంటి మాటలు పలకకూడదని చెప్తున్నాను. అపనిందనలు వేయద్దని అంటున్నాను. అవివేకమైనటువంటి మాటలు మాట్లాడదు, మోసకరమైనటువంటి మాటలు మాట్లాడదు.
ఈరోజు ఈ వాక్యం చేత నీతో ముఖసూటిగా మాట్లాడుచుండగా ఈ వాక్యము నీ యొక్క మనోనేత్రములను తెరవాలని ఈరోజు మనలో ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి మాటలను పక్కకు పెట్టి దైవికమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకొని ఆయన కొరకు జీవించే కృపను నీకు మాకు మనందరికీ ఈరోజంతయు ఆయన రక్త ప్రోక్షణ కుమ్మరించి మనందరినీ కాపాడుగా ప్రార్థన చేస్తాం. స్తోత్రములు నాయన ప్రభా, కృపమైన కనికరముల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. అవునయ్యా, ఈరోజు ముఖసూటిగా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నాయన. మూర్ఖపు మాటలు నోటికి రానివ్వకము అని అన్నావు. ఈ లోకంలో మేము ఉంచుండగా ప్రతి విధమైనటువంటి మాటలను ఆయన అపనిందలను అవమానములను ఆయన ప్రభా అయా అబద్ధ సాక్షులుగా ఉంచుండగా ఆయన అతి మాటల నుండి మమ్మల్ని కాపాడుతూ వచ్చినావు. ఆయన అందరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. దైవిక జ్ఞానాన్ని మేము సంపాదించుకొని ఈ లోకంలో నీ కొరకు ఆయన ప్రభా జీవించే కృపను మాకు దయచేయండి. మా పెదవుల నుండి కుటిలమైన మాటలు రానివ్వకు అని చెప్పి ఉన్నావు తండ్రి. అయా, ఏవైతే మా నోటి ద్వారా వస్తున్నాయో ఆయన ప్రభా ప్రతి ఒక్కటిని మేము గ్రహించుకొని ఆయన మీరు మాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి దైవిక శక్తిని బట్టి ఈ లోకంలో ఆయన ఉండుటకు నీకు దయచేయండి. ఈ మాటలు ఆయన ప్రభా ఈ మాటలు వించుండగా ప్రతి బిడ్డ హృదయములో రూపాంతరము కలిగినటువంటి ఆయన ప్రభా కృపను దయచేయమని వేడుకొంటున్నాం. ఈ లోకంలో మేము వెళ్ళుచుండగా అవివేకమును ఆయన అబద్ధ సాక్షులుగా ఆయన ప్రభా ఆయన ఇతరులను ఇబ్బంది పెట్టే బిడ్డలుగా ఉండకుండా ఆయన ఈ యొక్క జ్ఞానం చేత మంచి హృదయములు కలిగి అయా ఇతరులతో మేము ఉంచుండగా సంతోషము సమాధానములు చేత మేము ఉండే కృపను మాకు దయచేయమని రోజంతా సాక్షి బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టుకుని నజరేయుడైన నమ్మదగిన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.